హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు లేటెస్ట్‌గా అప్డేట్‌ను కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద అర్హులైనటువంటి వాళ్లకు ఏ తేదీ నుంచి ఇళ్లను మంజూరు చేయబోతున్నారో, దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి ఎప్పుడు విడుదల అవుతాయి, మీరు అర్హులా కాదా అని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి, మీకు ఇల్లు మంజూరు అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటితో పాటుగా సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని గ్రామీణ విభాగం కింద మాత్రమే రూ. 2,39,000 ఆర్థిక సహాయాన్ని కూడా విడతల వారీగా అందించబోతున్నారనమాట. అయితే ఈ రూ. 2,39,000 అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎన్ని విడతల వారీగా మీకు డబ్బులు అనేది జమ చేస్తారు, ఈ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి, ఇలాగా ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్‌లో అడుగుతూ ఉన్నాను. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి తెలియనటువంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద మన ఏపీలో ఒక సర్వేను కండక్ట్ చేశారనమాట. అప్పుడు చాలామంది కూడా వాళ్లకు సొంత ఇల్లు లేదు అన్నట్లుగా తమ వివరాలన్నింటినీ కూడా నమోదు చేపించుకున్నారు. ఆ వివరాలను ఫస్టు పంచాయతీ లెవెల్‌లో వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మండల స్థాయిలో, దాని తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో, ఇక ఫైనల్‌గా వచ్చేసి స్టేట్ స్థాయిలో వెరిఫికేషన్స్ అనేటువంటివి చేస్తారు. అప్పుడు మన ఏపీ ప్రభుత్వము కొంతమందిని అర్హులుగా గుర్తించి ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ మళ్ళా మనకు వెరిఫికేషన్ అనేటువంటిదైతే ఉంటుందన్నమాట. అప్పుడు వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులుగా తేలుతారో వాళ్ళందరినీ కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేర్చుతారనమాట. దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ కూడా వచ్చేసింది. దాని గురించి చూద్దాం మనం ఇక్కడ క్లియర్‌గా. ఓకేనా? గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కట్టుకున్నామంటున్న వారికి ఇల్లు ఇవ్వలేదని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా డిమాండ్ ఉందని చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సొంతింటి కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్రాల నిబంధనల అనుగుణంగా వీటిని తనిఖీ చేయిస్తే 6-7 లక్షల మంది అర్హులు ఉన్నారని గుర్తించారు. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఓకేనా? దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది? 10 లక్షల మంది. ఇందులో మన ఏపీ ప్రభుత్వము వడపోసి ఒక 6-7 లక్షల మంది అర్హులుగా గుర్తించారనమాట. ఓకేనా? వీరికి ఇల్లు మంజూరు చేయాల్సి ఉందని, వైకాపా పాలనలో కేంద్రం దాదాపు 16 లక్షల ఇల్లు మంజూరు చేసినా సకాలంలో వాటిని పూర్తి చేయలేదని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో అప్పట్లోనే కేంద్రం ఇళ్ల నిర్మాణం పురోగతికి అనుగుణంగా కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయం అయితే తీసుకునింది. ఇప్పుడు ఈ 6-7 లక్షల మంది నివేదిక మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది మన ఏపీ ప్రభుత్వము. అక్కడ మళ్ళా మనకు వెరిఫికేషన్ అనేటువంటిదైతే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఎవరైతే అర్హులుగా గుర్తించుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేర్చుతారు. వాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది రావటం జరుగుతుంది. ఓకేనా? ఇక ఈ ఫైనల్ లిస్టులు అనేటువంటివి ఎప్పుడు విడుదలవ్వచ్చు? మ్యాక్సిమం మనకు ఈ మే నెలాఖరు లోపల పీఎంఏవైజీ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు వచ్చేస్తాయి. అవి వచ్చాక మీరు ఆన్లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి మీరు కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడే బెనిఫిషరీ సెర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అలా క్లిక్ చేసుకున్నట్లయితే బెనిఫిషరీ ఐడి లేదా ఆధార్ కార్డ్ అని 2 నంబర్లు అడుగుతాయి ఇక్కడ ఆప్షన్స్. మీరు ఆధార్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి. అక్కడ మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని క్లియర్‌గా తెలుస్తుంది. ఓకేనా? ఇలాగ మీరు చెక్ చేసుకోండి. ఇంకా లిస్టులో ఎటువంటివి రిలీజ్ కాలేదు కాబట్టి నేను ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఇకపోతే సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మాత్రము రూ. 2,39,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని అందజేస్తాయి.
పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని రూ. 2,50,000 ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్నయితే అందజేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు దాని గురించే చెప్పున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు. పీఎంఏవై గ్రామీణ్ 2.0 పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని విడుదల చేస్తాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రూ. 2,39,000 అందించనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 72,000 ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద రూ. 39,000 అందనుండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వనుంది. సో ఇక్కడ 72 ఒక 39 30 లక్ష రూపాయలు, దాని తర్వాత రూ. 1,12,000 వరకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది ఈ 2,39,000 ఓకేనా? అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ నిధులు మొత్తం కూడా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో స్పమ్ విధానంలో రిలీజ్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఓకేనా? మార్చి 13 ముందు వరకు కేంద్రం తన వాటా నిధుల్ని రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతాకు బదిలీ చేస్తే ప్రభుత్వం దాన్ని 21 రోజుల్లో గృహ నిర్మాణ సంస్థకు విడుదల చేసేది. కానీ కొత్త విధానంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని విడుదల చేసిన తర్వాతే కేంద్రం ఆ మేరకు నిధులను విడుదల చేస్తుందని అంటూ ఉన్నారనమాట ఇక్కడ. ఓకేనా? తర్వాత ఆర్బీఐ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి డైరెక్ట్గా నగదు అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీకు అమౌంట్స్ అనేటువంటివి విడతల వారీగా జమ కావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వము లబ్ధిదారులకు ఒక కొత్త విధానంలో ఈ నగదు అనేటువంటి దాన్ని అయితే అందచేయబోతున్నారని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో ఇలాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దాదాపుగా 1,00,000 ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఫస్ట్ మనకు దీనికంటే ముందుగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో రిలీజ్ అవ్వాలి. సో అప్పుడే ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. ఇకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి ప్రజెంట్ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పక్కనే మీ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన కార్యాలయం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళైనా అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు అర్బన్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు. ఓకేనా? సో వీళ్ళకి కూడా దాదాపుగా రూ. 2,50,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడుగుతున్నాను, నేను రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.